హలో ఎవ్రీవన్, విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ ఫ్యామిలీకి గుడ్ హెల్త్, మీ డ్రీమ్స్కి స్ట్రాంగ్ వింగ్స్, మీ లైఫ్కి పీస్ అండ్ పాజిటివిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మార్నింగ్ అలా పూజ కోసం ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చేసాం. మార్కెట్ మొత్తం ఫుల్ బిజీగా ఉంది. ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా మార్నింగే ఒక మంచి పాజిటివ్ ఫీల్ అయితే అనిపించింది. అలా ఫ్లవర్స్, తులసిమాల, పూజకు కావాల్సిన సామాన్లు తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంకా నేనైతే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వడలు అయితే నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఆ దీపం వెలుగులో మనసులో ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయి. ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళడం కుదరలేదని ఈవినింగ్ అయితే ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. స్వామివారిని చూడండి ఎంత అందంగా అలంకరించారో. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాం. ఆయన్ని చూసిన ఆ క్షణం తెలియని ఒక ధైర్యం అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసాం. గుడి ప్రాంగణం మొత్తం పూలతో ఎంతో అందంగా అలంకరించారు. చుట్టూ మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోయింది. మా బాబు కూడా భక్తులు అందరితో కలిసి ఒకటే స్వరంలో గోవింద గోవింద అనే నామస్మరణం చేస్తూ ఉన్నాడు. ఆ గోవిందనాదంలో మనసు మొత్తం శాంతమైపోతుంది. కష్టాలు, ఆలోచనలు అన్నీ మర్చిపోయి కేవలం భక్తి మాత్రమే మిగులుతుంది. పాప చూడండి క్యూట్గా భలే ఉంది కదా. ఇంకా లైన్లో అలా ముందుకు వెళ్తూ ఉండగా సీతారాములు అయితే దర్శించుకున్నాము. జై శ్రీరామ్. అమ్మవారిని చూడండి ఎంత అందంగా పూలు, పసుపు కుంకుమలతో బంగారు రంగు వస్త్రాలు వేసుకొని అమ్మ చాలా శాంతంగా చాలా గొప్పగా అలంకరింపబడి ఉంది. అలా అలంకరణ మొత్తం అమ్మవారి గొప్పతనాన్ని చెప్పినట్టుగానే ఉంది. అమ్మవారి దర్శనంతో మనసు మొత్తం ఇంకాస్త ప్రశాంతత అయిపోయింది. కరుణ, ప్రేమ, శక్తి అన్నీ అమ్మవారి రూపంలో కనిపించాయి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా గరుడ స్వామి దర్శనం అయితే కలిగింది. చూడడానికి ఎంత అద్భుతంగా అలంకరించారు. గరుడ స్వామి కేవలం వాహనం మాత్రమే కాదండి, భగవంత్ విష్ణువుకి ప్రాణం లాంటి సేవకుడు. తర్వాత అయితే అయ్యవారిని, అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కటే నమ్మకం కలుగుతుంది, అయ్యవారు, అమ్మవారు ఉన్నారు, ఇంకా మనకి ఏం భయం చెప్పండి. అయ్యవారి ఆశీర్వాదంలో ధైర్యం, అమ్మవారి కరుణలో ప్రేమ, ఈ రెండూ కలిసినప్పుడే జీవితంలో సంపూర్ణత వస్తుంది. రక్షణకి అయ్యవారు, కరుణకి అమ్మవారు మన అందరినీ కాపాడుతూ మంచి మార్గం చూపించాలని కోరుకుంటున్నాను. అయ్యవారు, అమ్మవార్లు ముగ్గురు కలిసి దైవిక శక్తికి పరిపూర్ణ రూపమని చెప్పవచ్చు. మా దర్శనం అయితే 40 మినిట్స్లో అయిపోయింది. మేము బయటికి వచ్చేసరికి కూడా ఇంకా చాలామంది దర్శనం కోసం వస్తూనే ఉన్నారు. మా ఈ న్యూ ఇయర్ అయితే ఇలా చాలా హ్యాపీగా గడిచిపోయింది. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.